ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మరో 72 గంటల లోపు ఈ రాశి వారికి అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది. అది ఏ విధంగా, ఏ రూపంలో? అలాగే కొన్ని రోజుల క్రితం నుండి ఈ రాశివారు చాలా అప్పులు చేస్తున్నారు. అప్పుల బాధ నుండి బయటపడే అవకాశాలు, అలాగే వీరికి కొద్ది గంటల్లోనే విపరీతమైన ధనలాభం కలగబోతుంది. ఇక మీ జీవితంలో ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం వస్తుందంటే విపరీతమైన ధనలాభం, ఎన్నడూ చూడని డబ్బు వస్తుంది. చాలా కాలంగా మీరు ఒక పనిలో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? అలాగే ఆ సక్సెస్లో మీరు ఎలాంటి ఐశ్వర్యం పొందుతారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. కాబట్టి మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. వీరికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందంటే, కొన్ని గంటల్లోపే వీరి జాతకులు 1000 రేట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని, ఎందుకంటే గోచార గమనంలో గ్రహస్థితుల కారణంగా మరికొద్ది గంటల్లో వీరికి అదృష్టం ఏ విధంగా వస్తుందంటే, సూర్యభగవానుడు అలాగే విలాసాలకు, ధనానికి, సంపదకు కారకుడైన శుక్రుడు మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇక దీని కారణంగా ఈ రాశి వారికి ఎలాంటి ప్రభావవంతమైన వీరి జీవితాలలో మారబోతున్నాయి. అఖండ రాజయోగం అనేది ఈ రాశి వారికి చక్రం తిప్పబోయే అవకాశాలు వస్తాయి. ఇక ఈ రాశివారి జాతకంలో వీరికి విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధి, విపరీతమైన అఖండ రాజయోగం కారణంగా ఈ రాశివారికి ఎలాంటి మార్పు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు అతి ముఖ్యమైన గ్రహాల గోచారం చక్రంలో కలిసినప్పుడు ఈ రాశికి అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈ అఖండ రాజయోగం వల్ల రాశివారికి 72 గంటల్లో చాలా అదృష్టం అనేది ఒక రూపంలో వస్తుంది. ఏ విషయంలోనైనా పట్టుదలతో ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రస్తుతం వీరు చేస్తున్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మీ ముందుకు వచ్చే అవకాశాలు మీ ముంగిట్లో ఉంటాయి. అలాగే సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించడం వలన ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అవుతారు. అలాగే ధైర్యం ఉంటుంది. ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోతుంది. ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల మరి గంటల్లో ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. జీవితంలో భారీగా అద్భుతం జరుగుతుంది. ఉద్యోగంలో వేతనం పెరిగే అవకాశాలు, వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు విపరీతంగా పెరుగుతాయి. డబ్బులు 4 వైపుల నుండి మీ వద్దకు వచ్చి చేరుతాయి. ఈ విధంగా మీకు అఖండ రాజయోగం అనేది మరికొద్ది గంటల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా తులారాశి వారి జాతకులు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వలన మీకు వచ్చే ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. సూర్యుని యొక్క గోచారణ కారణంగా తులారాశి వారు మీకు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు వస్తాయి. ఇక మరికొద్ది గంటల్లోనే వీరిట్లా శక్తితో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ధనస్థానంలో శుక్రుడు అలాగే సూర్యుని గోచారం కారణంగా మీకైతే 1000 రేట్ల శక్తితో మీరు అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తారు. మీరు ఏ వృత్తి, ఏ రంగంలో, ఎలాంటి వ్యాపారంలో ఉన్నా కూడా అది పూర్తిగా మీకు
పట్టిందల్లా బంగారమయ్యేలా అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరగడంతో పాటు మీ తోటి ఉద్యోగులు మీకు చాలా గౌరవం ఇస్తారు. మీ తెలివితేటలు మెచ్చుకుంటారు. ఏదైనా మీకు సలహా ఖచ్చితంగా అడుగుతారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా అంతా కూడా సర్దుకుంటారు. ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క ఒక విశ్లేషణమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికారమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శని మహానుభావుని ఆశీర్వాదం చాలా ఎక్కువగా ఉంది. అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా అయ్యే సమయం ఇది. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. శని మహానుభావుని ఆశీర్వాదంతో ఈ రాశి వారికి విశేషమైన కృపా కటాక్షాలు కలుగుతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇక ఉద్యోగుల్లో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన ఒక లాభం పొందుతారు. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీస్లో పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఈ రాశి వారికి శని మహానుభావుని యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపు తట్టబోతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ముఖ్యంగా అప్పుల బాధ నుండి బయటపడే ఒక చిన్న మార్గం అనేది కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. గతంలో మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీ స్నేహం కోసం చాలా కోరుతున్నారు. వారు చాలా ఆరాటపడుతున్నారు. అదేవిధంగా ఇంతవరకు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే వారు మీకు ఇచ్చేవారైతే ఇప్పుడు మళ్ళీ వచ్చి మీ చేతికి డబ్బు ఇస్తారు. కొంతవరకైనా లాభాలు పొందుతారు. అలాగే వివాహం అయిన వారైతే మీ దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాలతో వాతావరణం ఇంట్లో చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి శని మహానుభావుని ఆశీర్వాదం ఉండడం వలన గత కొంతకాలంగా చాలా బాధలు కష్టాలు పడ్డారు. కానీ ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అని తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఇక నుండి అస్సలు తప్పటడుగు అస్సలు వెయ్యరు. ఎవరిని పూర్తిగా నమ్మకండి.